ఒక కామన్ మ్యాన్ నుంచి ఒక కుబేరుని వరకు అంటే ఒక గొప్ప ధనవంతుడు బిలియనీర్ వరకు పొందలేని సూపర్ లగ్జరీ ఏంటో తెలుసా? పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతత. యెస్. అంటే ఒక సక్సెస్ అయిన వాళ్ళకి, ఫెయిల్ అయిన వాళ్ళకి, డబ్బులు ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి అందరికీ కూడా కామన్, అందరిని ద్రాక్ష పండు లాంటి కోరిక ఏదైనా ఉందంటే పీస్ ఆఫ్ మైండే. సో ఈ పీస్ ఆఫ్ మైండ్ పొందకపోవడానికి 3 బలమైన కారణాలు ఉన్నాయి. ప్రత్యేకించి స్పెషల్లీ సక్సెస్ కంటే, డబ్బుల కంటే ఎక్కువ కూడా రిలేషన్‌షిప్ రిలేటెడే పీస్ ఆఫ్ మైండ్‌ని కోల్పోతారు. మొదటిది హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయండి. అంటే రిలేషన్‌షిప్‌లో లైఫ్ పార్ట్నర్ పైన ఎక్స్‌పెక్టేషన్స్ చాలా హైగా ఉంటాయి. ఒక వైపు నుంచే కాదు, 2 వైపు నుంచి. ఇద్దరికీ కూడా ఎక్స్‌పెక్టేషన్స్ హైగా ఉన్నప్పుడు అవి ఎప్పుడు కూడా మీట్ అవ్వరు, డిసప్పాయింట్ అవుతారు, స్ట్రెస్ పెరుగుతది, ప్రశాంతత కోల్పోతారు. రెండోదొచ్చేసి బంధంలో, రిలేషన్‌షిప్‌లో వాళ్ళకున్న బ్లెస్సింగ్స్ గురించి, వాళ్ళకి ఏదైతే మంచి ఉన్నాయో వాళ్ళ జీవిత భాగస్వాములలో, వాళ్ళ రిలేషన్‌షిప్‌లో ఉన్న మంచిని పక్కన పెట్టి, లోటుపాట్ల మీద దృష్టి పెట్టేసరికి వాళ్ళకి ఆ గ్రాటిట్యూడ్ ఫీలింగ్ లేనందుకు ఇంకా వెల్తీతనం చాలా పెరుగుతుంది. ఇక్కడ నేను ఇచ్చే మెసేజ్ ఏందంటే, వాటెవర్ యూ ఆర్ బీయింగ్ గ్రేట్‌ఫుల్, నీకున్న వాటికి నువ్వు సంతోషంగా, గ్రేట్‌ఫుల్‌గా, థాంక్‌ఫుల్‌గా ఉన్నప్పుడే నీ పీస్ ఆఫ్ మైండ్ చాలా వరకు తగ్గుతది. అలాగే మీకు తెలియకుండానే యూ విల్ బీ బ్లెస్డ్ విత్ మోర్ గుడ్ థింగ్స్. మూడవ రీజన్ ఏంటంటే, బంధంలో ఇన్‌స్టంట్‌గా రిజల్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అలాంటి ఏమాత్రం పేషెన్స్, ఓపిక ఉండదు. ఒక స్విచ్ ఆన్ చేయగానే లైట్ వెలిగినట్టు బంధం ఇమ్మీడియేట్‌గా రీసెట్ అయిపోవాలి, ట్రాన్స్‌ఫార్మ్ అయిపోవాలని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. వాళ్ళ లైఫ్ పార్ట్నర్ దగ్గర కావచ్చు, పేరెంట్స్ దగ్గర కావచ్చు, వుడ్ బీ దగ్గర కావచ్చు, ఈవెన్ వాళ్ళలో ఉండే మార్పు కూడా ఓవర్ నైట్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్. ఏదైనా ఒక్కొక్క అడుగుతోటే 1000 మైల్ జర్నీ బిగిన్స్ విత్ అ సింగిల్ స్టెప్ అన్నట్టు ఈవెన్ రిలేషన్‌షిప్‌లో కూడా చిన్న చిన్న కన్సిస్టెన్స్ ఎఫర్ట్స్ పెట్టినప్పుడే ఇద్దరి మధ్యలో హెల్తీ కమ్యూనికేషన్ కావచ్చు, బాండ్ కావచ్చు, ట్రస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పడడానికి పాసిబుల్ అవుతుంది. అంతే తప్ప క్విక్ రిజల్ట్స్ వితౌట్ పేషెన్స్ అంటే డిసప్పాయింట్మెంట్ అండ్ స్ట్రెస్ లెవెల్స్ మళ్ళీ పెరుగుతాయి. పీస్ ఆఫ్ మైండ్ మళ్ళీ అందరిని ద్రాక్ష పండులానే ఉంటుంది. మీరేమంటారు? అవునంటారా? కాదంటారా? స్టే బ్లెస్డ్ అండ్ స్టే కనెక్టెడ్.